హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి మరి ఈవెంట్స్ కోసము మరి స్టేజ్ 2 అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కావడం జరిగిందండి. మరి స్టెప్ బై స్టెప్ ఈ యొక్క ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా మనం ఎలాంటి ఎర్రర్స్ లేకుండా మనము అప్లై చేయాలి అనే వివరాలు అయితే చూద్దాం. చిన్న మిస్టేక్ పోయినా కూడా ఫ్రెండ్స్ మరి ఈవెంట్స్కి అయితే అలో చేయమన్నట్లుగా మనకైతే అప్డేట్ అయితే చేశారు పోలీస్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ వారు. ఓకేనా, కాబట్టి చాలా క్లియర్గా అన్ని డాక్యుమెంట్స్ దగ్గర పెట్టుకొని మీరైతే అప్లై చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఓకేనా. సో గైస్, మరి ఈవెంట్స్కి ప్రిపేర్ అవుతూనే మనం మెయిన్స్ కూడా ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అంశం అయితే మనము గుర్తుంచుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. మెయిన్స్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ మన యాప్లో అందుబాటులో ఉందండి. ఒకసారి చూడండి, మీకు నచ్చితే తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. మన ఛానల్లో ఉన్న నిరుద్యోగ విద్యార్థులకు మన యాప్లో చాలా తక్కువ కాస్ట్లో నిష్ణాతులైనటువంటి 20 years ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరిగిందండి, చాలా తక్కువ కాస్ట్లో. ప్లే స్టోర్ నుంచి ఆర్కే ట్యుటోరియల్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏపీ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి కేటగిరీ 1 ఫుల్ కోర్సు, డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సు, ఏపీ గ్రూప్ 2కి సంబంధించి లేటెస్ట్ సిలబస్తో అన్ని క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది. సోషియాలజీకి సంబంధించి కూడా సపరేట్ కోర్సు జస్ట్ 97 రూపీస్కి అంతే చేస్తున్నామండి, అందరు కూడా గమనించాలి. యానిమల్ హస్బెండరీ కోర్సు, అంతేకాకుండా అన్ని కోర్సుల పైన టెస్ట్ సిరీస్లు కూడా మన యొక్క యాప్లో అందుబాటులో ఉన్నాయి. ఒకసారి యాప్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి, డౌన్లోడ్ చేసుకొని ముందుగా డెమో క్లాసెస్ వినండి. ఇక్కడ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే రెడ్ కలర్లో మీకు ఫ్రీ కంటెంట్ అయితే కనిపిస్తుందండి. ఒకసారి క్లిక్ చేసి చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ బై నవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు కంప్లీట్గా బై అయితే అవుతుందండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్. మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. గైస్, మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఈ విధంగా యూజర్ గైడ్ అయితే అందుబాటులో ఉందండి. మీరందరూ కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. స్టేజ్ 2 ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సివిల్ SCT SI సివిల్ మెన్ అండ్ ఉమెన్ SCT RSI APSP మెన్ అంటూ మనకు క్లియర్గా మెన్షన్ చేయడాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు విజిట్ slprb.gov.in వెబ్సైట్. ఇక్కడ మనం లాగిన్ అవ్వగానే ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుందండి. ఏంటి అంటే మీ యొక్క లాగిన్ అయితే మీరు కావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, మీ యొక్క యూజర్ ఐడితో. ఓకేనా, రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. దానిపైన క్లిక్ చేయగానే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అప్లై ఆన్లైన్ ఉంది కదా, క్లిక్ హియర్. SI దానిపైన క్లిక్ చేసి క్లిక్ హియర్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ హియర్ అనే దానిపైన క్లిక్ చేయగానే మీకు లాగిన్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, రిజిస్టర్ నంబర్, SSC హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ లాగిన్ చేయవలసి ఉంటుంది. లాగిన్ అయిన వెంటనే మీకు బేసిక్ డీటెయిల్స్ అయితే ఇక్కడ అడుగుతుందండి. స్టార్టింగ్లోనే బేసిక్ డీటెయిల్స్ స్టేజ్ 2 ఆన్లైన్ అప్లికేషన్ అని కనిపిస్తుంది. రిజిస్ట్రేషన్ నెంబర్, నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఫోటో ఇలా కనిపిస్తుంది. నెక్స్ట్ కంటిన్యూ అనే దానిపైన క్లిక్ చేయాలి. కంటిన్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ముందుగా మీకు ఇక్కడ 3 ఆప్షన్స్ ఇలా బ్లాంక్స్ అయితే కనిపిస్తాయండి. ముందుగా ఏజ్ రిలాక్సేషన్, ఫిల్ డీటెయిల్స్ లైక్ డూ యూ క్లెయిమ్ ఏజ్ రిలాక్సేషన్, అంటే మీరు NCC కానీ ఎక్స్ సర్వీస్ మెన్ కానీ ఉన్నట్లయితే మరి దానికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేసి దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్పెషల్ రిప్రజెంటేషన్, ఫిల్ డీటెయిల్స్ లైక్ డూ యూ క్లెయిమ్ బెనిఫిట్ ఆఫ్ స్పెషల్ రిప్రజెంటేషన్ అండర్ గివెన్ కేటగిరీ అంటున్నారు. దీనిపైన క్లిక్ చేస్తే మనకైతే వస్తాయి. అదర్ డీటెయిల్స్ అండి, ఫర్ డీటెయిల్స్ FEE ఎగ్జామినేషన్ సెంటర్ ప్రిఫరెన్సెస్ అండి. మనకు 4 డిస్ట్రిక్ట్స్, 4 ముఖ్యమైన కేంద్రాల పేర్లు ఇచ్చారు కదండి. అక్కడ ఏదైనా ఒకటి ప్రిఫరెన్స్ ఫిజికల్ ఈవెంట్స్ కోసం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. పోస్ట్ ప్రిఫరెన్స్ అని అంటున్నారండి. మళ్ళీ ఇక్కడ ఫిల్ డీటెయిల్స్ ఫర్ యువర్ ప్రిఫరెన్స్ ఫర్ ద పోస్ట్ కోడ్ 11 to 13 అంటూ క్లియర్గా మెన్షన్ చేశారు. స్టడీ ఈ విధంగా అయితే మనము 1 by 1 అయితే ఫిల్ చేయాలి. పోస్ట్ ప్రిఫరెన్స్ తర్వాత స్టడీ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఎంటర్ చేయవలసి అయితే ఉంటుంది.
ఫిల్ ఆల్ ద రిక్వైర్డ్ డీటెయిల్స్ ఏజ్ రిలాక్సేషన్ ట్యాబ్ బై క్లికింగ్ పెండింగ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఏజ్ రిలాక్సేషన్ ఏంటి అని చెప్పేసి మనం ఇక్కడ క్లిక్ చేయాలి. 29 ఆప్షన్ ఉంది కదా, మీరు ఏ క్యాస్ట్ అని అడుగుతుంది, ఆ క్యాస్ట్ ఇక్కడ మెన్షన్ చేయాలి. బీసీ క్యాండిడేట్స్ ఓన్లీ, ఐ బిలాంగ్స్ టు క్రిమిలేయర్, ఐ డు నాట్ బిలాంగ్ టు నాన్ క్రిమిలేయర్ అంది కదా, క్రిమిలేయర్ నాన్ క్రిమిలేయర్ అని చెప్పేసి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సర్టిఫికేట్ మ్యాండేటరీగా ఉండాలండి. ఈబీసీ అయితే కంపల్సరీగా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఓన్లీ ఓబీఓ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే మీరు ఒకవేళ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇఫ్ ఎస్, వాట్ డూ యూ నేటివ్ షెడ్యూల్ ఏరియా, అంటే షెడ్యూల్ ట్రైబ్ ఏరియా ఉంటుంది కదండి, ఆ ఏరియా ఏంటి, ఒకవేళ మీరు ఆ ఏరియాకి చెందిన వారైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. డూ యూ క్లెయిమ్ ఏజ్ రిలాక్సేషన్ అండర్ కేటగిరీ ఎంప్లాయీస్ ఆఫ్ ది ఏపీ స్టేట్, అంటే ఎవరైనా ఏపీ స్టేట్ డిపార్ట్మెంట్ వాళ్ళ పిల్లలు అప్లై చేస్తారు కదండి, వాళ్ళకైతే రిజర్వేషన్ ఉంటుందండి. సో ఇక్కడ ఎస్ అయితే ఎస్, నో అయితే నో. సో ఇక్కడ క్లిక్ చేయాలి. ఆర్ యూ స్టిల్ ఇన్ సర్వీస్, ఒకవేళ సర్వీస్లో ఉండి మీరు కానిస్టేబుల్గా కానీ ఇతర సర్వీస్లో ఉండి కానీ చేస్తున్నారంటే ఎస్, లేదంటే నో అని పెట్టేస్తే సరిపోతుంది. డూ యూ క్లెయిమ్ ఏజ్ రిలాక్సేషన్ అండర్ ఎక్స్ సర్వీస్ మెన్ అంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టాలి. ఆర్ యూ స్టిల్ వర్కింగ్ ఇన్ ఆర్మీ నేవీ, ఎందులో అయినా వర్క్ చేస్తున్నారా, సో ఎస్ అయితే ఎస్. డిఫెన్స్ దాంట్లో వర్క్ చేస్తున్నారంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టాలి. డూ యూ క్లెయిమ్ ఏజ్ రిలాక్సేషన్ ఫర్ గివింగ్ వర్క్డ్ యాజ్ ఇన్స్ట్రక్టర్ ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్గా వర్క్ చేశారా, అలా కూడా రిలాక్సేషన్ ఉంటుందండి. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నెక్స్ట్, డూ యూ క్లెయిమ్ ఏజ్ రిలాక్సేషన్ ఫర్ హ్యావింగ్ ఎంప్లాయిడ్ ఇన్ ద స్టేట్ సెన్సస్ డిపార్ట్మెంట్ 1991 ప్రకారము మరి జనాభా లెక్కల శాఖలో పనిచేశారా ఏమైనా అని అడుగుతున్నారంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో. డూ యూ క్లెయిమ్ ఏజ్ రిలాక్సేషన్ ఫర్ రిజర్వేషన్ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అండి, క్లియర్గా ఇచ్చారు మనకి. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. సేవ్ చేయాలండి. సేవ్ చేసిన తర్వాత చూసారా ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన కంప్లీట్ చేసామన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్, స్పెషల్ రిప్రజెంటేషన్ అని అడుగుతున్నారండి, ఇవేంటో చూద్దాం. మరి ఇక్కడ స్పెషల్ దానిపైన క్లిక్ చేయగానే డూ యూ క్లెయిమ్ బెనిఫిట్ స్పెషల్ రిప్రజెంటేషన్ అండర్ ద పోస్ట్ కోడ్ అంటూ అడుగుతున్నారు, నెంబర్ 11 and 13. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఇఫ్ ఫర్నిష్ అప్లికబుల్ కేటగిరీ, సో ఇక్కడ అడుగుతున్నారు ఎన్సీసీ ఏదైనా అంటే స్పెషల్ కేటగిరీ అండి, స్పోర్ట్స్ కానీ సిఐడిలో పనిచేయడం కానీ ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ కానీ ఇవేళ ఏమైనా ఉన్నట్లయితే స్పెషల్ రిప్రజెంటేషన్స్ అంటారు, వీటిని ఉంటే అప్లై చేయండి, అక్కడ ఎస్ అని పెట్టండి, లేకుంటే లేదు. సో అన్ని ఫిల్ చేసిన తర్వాత సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ట్యాబ్ ఏంటంటే అదర్ డీటెయిల్స్ అండి. అదర్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే మనకు ఫిల్ ఆల్ ద రిక్వైర్డ్ డీటెయిల్స్ అదర్ డీటెయిల్స్ అని అంటున్నారండి. విచ్ యువర్ ప్రిఫర్డ్ ప్లేస్ ఫర్ రైటింగ్ ఫైనల్ ఎగ్జామినేషన్, ఎక్కడ ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ, థర్డ్ ప్రియారిటీ అయితే ఇవ్వాలి. మీ ఓన్ డిస్టిక్లో ఫస్ట్, తర్వాత మీ పక్క డిస్టిక్లో, మీకు దగ్గరలో ఉన్న ఇంకొక డిస్టిక్లో 3 డిస్టిక్స్ అయితే తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే. హ్యావ్ యూ బీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ క్రిమినల్ కేస్ టిల్ టుడే, మీ పైన ఏమైనా క్రిమినల్ కేసులు ఉన్నాయా పోలీస్ స్టేషన్లో, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నంబర్ ఆఫ్ క్రిమినల్ కేసెస్ డూ యూ ఇన్వాల్వ్డ్, ఒకవేళ ఎస్ అయితే ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నారు. ఓకేనా. వేర్ యూ ఆర్ ఎనీ టైమ్ ఎంప్లాయిడ్ అండ్ డిస్మిస్డ్ ఫ్రమ్ ద సర్వీసెస్ ఆఫ్ స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్, అంటే మీరు ఏదైనా స్టేట్ గవర్నమెంట్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ పనిచేసి అక్కడి నుంచి మరి డిస్మిస్ అయ్యారా, విధుల నుంచి తొలగించబడ్డారా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ చూడండి ఫ్రెండ్స్, పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది అడుగుతున్నారు ఇక్కడ. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, యాజ్ పర్ ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ బై యూ ఇన్ ఏ కాలమ్ 22 ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ స్టేజ్ 1 పోస్ట్ ప్రిఫరెన్స్, అక్కడైతే ఏమి ఇచ్చారో ఇక్కడ అది ఇవ్వండి. ఓకేనా. నెక్స్ట్, ఇంక్లూడ్ ద జోన్స్ యూ ప్రిఫర్డ్ ఇన్ ద ఈవెంట్ సెలెక్షన్ పోస్ట్ ఎస్సిటి ఎస్ఐ సివిల్ పోస్ట్ కోడ్ 2 అంటూ అడుగుతున్నారండి. ప్రిఫరెన్స్ ఎక్కడ ఇస్తారు మీరు, మీ ఓన్ మనకు 4 ప్లేసెస్ ఇచ్చారు కదండి, మీకు దగ్గరలో ఉన్నది ఫస్ట్ ఇచ్చుకోండి ఇక్కడ. ఓకేనా. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ 4 కూడా ఇవ్వాలండి. తర్వాత సేవ్ అని చెప్పేసి నెక్స్ట్ వెళ్ళినట్లయితే స్టడీ డీటెయిల్స్ అండి, మీ యొక్క కంప్లీట్ స్టడీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వాలి. సో ఇక్కడ ఇచ్చేటువంటి మీ యొక్క 4th to 10th క్లాస్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అదే మీ యొక్క నెగిటివ్ ప్లేస్ని రిప్రజెంట్ చేస్తుందండి. ఓకేనా. ఇది ఎవరికి మాత్రము మిస్టేక్ చేయకండి ఫ్రెండ్స్. ఇది దీనివల్లే మీకు లోకల్ క్యాండిడేటా నాన్ లోకల్ క్యాండిడేటా అనేది తెలుస్తుంది. ఇక్కడ అడుగుతుంది పైన లోకలా, మీరు నాన్ లోకల్ అని పెట్టేసేయండి. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఫిల్ చేయండి ఫ్రెండ్స్, ఏ స్కూల్లో చదివారు ఏంటి 4th to 10th వరకు. నెక్స్ట్ రెసిడెన్షియల్ ఎక్కడుంది మీరు,
4th to 10th వరకు ఎక్కడ ఉన్నారు అది కూడా ఫిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫిల్ చేసి సేవ్ అని చెప్పేసి అనేయాలి. సో అన్నీ అయిపోయిన తర్వాత సబ్మిట్ అప్లికేషన్ చేస్తే మనకు సరిపోతుంది. సో సబ్మిట్ని అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత డౌన్లోడ్ ఫిల్డ్ అప్లికేషన్, ఇది మ్యాండేటరీ అండి, ఎవ్వరు కూడా మర్చిపోవద్దు. మనం ఇప్పటివరకు ఫిల్ చేసినవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు, అంటే ఈవెంట్స్ డేట్స్ రాలేదు కదా అని చెప్పి డౌట్ రావచ్చు, వస్తాయి. సో ఎక్కడ పడింది ఏంటి అనేది మీకు హాల్ టికెట్ రూపంలో అయితే వస్తుంది. సో దాంతోపాటుగా ఈ యొక్క మీరు ఫిల్ చేసినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఒక 2 జిరాక్స్ కాపీని తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది ఈవెంట్స్ టైంలో. ఓకేనా, చాలా అంటే చాలా ముఖ్యమండి. సో చూసారు కదా, స్టెప్ బై స్టెప్ అయితే మీరు క్లియర్గా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చాలా క్లియర్గా అన్నీ కూడా ఫిల్ చేయండి, ఎలాంటి మిస్టేక్ చేయొద్దు ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇది ఈ రోజుకి సంబంధించిన అప్డేట్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ మాన్యువల్ మీకు కావాలి అనుకుంటే లింక్లో ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బాయ్. సో గైస్, ఎవరికైనా సమాజ శాస్త్రం సోషియాలజీ పైన కంప్లీట్ కోర్స్ కావాలి అనుకుంటే, సో మరి డైలీ క్లాస్లో చెప్పినటువంటి పీడిఎఫ్ ప్లస్ క్లాస్లో చెప్పినటువంటి టెస్ట్ సిరీస్ మేము ప్రాక్టీస్ చేసుకోవాలి కదా క్వశ్చన్స్ అని ఎవరికైనా అనుకున్నట్లయితే 500 రూపాయల కోర్సుని జస్ట్ 99 రూపీస్కి అయితే అందచేయడం జరుగుతుందండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో అయితే దీన్ని అప్డేట్ చేస్తాను ఈరోజు ఈవినింగ్ వరకు. ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, సో కంప్లీట్గా మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం చెప్పుకున్న క్లాస్ యొక్క పీడిఎఫ్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. మంచి అవకాశము సచివాలయ అభ్యర్థులకు, సిడిపిఓ అభ్యర్థులకు కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. జాబ్ డిసైడింగ్ అండి. మొత్తము 27 టాపిక్ల పైన పీడిఎఫ్, 27 టాపిక్ల పైన మొత్తము టెస్ట్ సిరీస్ కూడా మనకు అందుబాటులో ఉండేలా చూద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.